రైతులకు న్యాయం జరగాలని ఫిబ్రవరి 12 ఇందిరా పార్టీ వద్ద ర్యాలీ నిర్వహించనున్న సోషలిస్టు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సుభద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ సభని నిర్వహించడానికి కారణం ఏంటి అనేది మన మేడంని కలుసుకొని మాట్లాడుతున్నాం. మేడం నమస్తే. ఇప్పుడు ఈ సభని ఎందుకు నిర్వహిస్తున్నారు, మరి రైతులకి అండగా ఉంటామని చెప్పేసి రైతు మహాధరణ సభ అని చెప్పేసి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఇక్కడ వచ్చిన మన రైతులకి ఏ విధంగా సహాయపడతారో, మన రైతుల గురించి ఇవాళ మీటింగ్ పెట్టుకొని కారణం ఏంటి అన్నమాట. నమస్తే. సుభద్రారెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్, సోషలిస్ట్ పార్టీ. ముఖ్యంగా మేము రైతుల కొరకు ఎన్నో సిరిసిల్ల పోయినా, ఆర్టీఓలు వచ్చిన వాళ్ళ అన్ని ఒకరి భూములు ఒకరికి వచ్చి, ఒకరి సర్వే నెంబర్గా ఒకరి అన్నీ వచ్చి చాలా చాలా గందరగోళం జరిగితే 2 సార్లు నేను సిరిసిల్ల పోయినా, ఆర్టీఓను కలెక్టర్ను కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. తర్వాత ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ 3 గ్రామాల ప్రజల దగ్గర, రైతుల దగ్గర ల్యాండ్ తీసుకొని 5 ఎకరాలు ఉన్నలకు 2 ఎకరాల పైసలు, 2 ఎకరాలు ఉన్నలకు 1 ఎకరా పైసలు, కొందరికి అసలే ఇవ్వలేదు. దాని గురించి సెప్టెంబర్ 18న ఫస్ట్ నేను ఒక అప్లికేషన్ కలెక్టర్కి వాట్సాప్ చేసుకుంటూ, ముఖ్యమంత్రికి అడ్రస్ చేసుకుంటూ కలెక్టర్కు, ఆర్టీఓకు, తహసీల్దార్కు కాపీలు ఇస్తే దానికి ఏమీ రెస్పాన్స్ రాదు. ఫస్ట్ కలెక్టర్ అన్నాడు సరే 15 డేస్లో చేస్తా అని అన్నారు. తర్వాత ఎవరు ఏమి రెస్పాన్స్ రాలేదు. తర్వాత మళ్ళీ కలెక్టర్ మళ్ళీ సీఎంకు లెటర్ రాశారు. మొదటి లెటర్ చూసినట్టు లేరు సీఎం గారు. కనీసం ఇప్పుడన్నా చూడండి, ఈ రైతులకు మీరు మేలు చేయాలనుకుంటే వాళ్ళకు బాధితులు చాలా మంది చనిపోయిండ్రు కూడా పాపం. అట్లాంటివి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇంత ఆలోచన చేస్తారు. ఇప్పుడు మాత్రం మీరు ఒకవేళ రియాక్ట్ కాకుంటే, మీ అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ, లేకుంటే ముఖ్యమంత్రి ధర్నా రౌండప్ చేస్తామని చెప్పారు. అప్పుడు అక్కడ నుండి సీఎం ఆఫీస్ నుండి కలెక్టర్కు లెటర్ ఫార్వర్డ్ అయింది. అయినాక కూడా వాళ్ళు ఏమీ కదలిక లేదు. ఆర్టీఓ దగ్గరికి పోతే ఒక జంగయ్య అని ఉన్నాడు. ఆయనకు 5 ఎకరాలు ఉండే 4 ఎవరు జంగయ్య చచ్చిపోయాడు, జంగయ్య కొడుకు నేను అని నరసింహరావు అని వాడు వచ్చి వాడు 4 ఎకరాల పైసలు తీసుకున్నాడు. చచ్చిపోయిన జంగయ్యకు మళ్ళీ 1 ఎకరం పైసలు ఎందుకు ఇవ్వాలి, చచ్చిపోయింది కదా. అట్లా ఆయనకు 1 ఎకరం పైసలు అంటే ఇక ఆయన కోర్టుకు పోయిండు. అది 5 ఏళ్ళు అయినా కోర్టు ఏం కాలేదు, మళ్ళీ విత్డ్రా చేసుకుంటే పైసలు ఇస్తామన్నారు. అట్లా కూడా 2 నెలలు తిప్పిండ్రు. ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇప్పుడు ఆర్డీఓ వచ్చారు. ఆమె కూడా అట్లా స్టార్ట్ చేస్తుంది. కేవలం ప్రజలను ఎవరు ఆదుకునేటట్టు లేరు. నాయకులను కాపాడుతుండ్రు, ఆఫీసర్లను కాపాడుతుంది. ఆఫీసర్లు నాయకులు ఒకటే ప్రజలను నాశనం చేస్తుంది. రైతులను వాళ్ళకి ఏది చెందకుండా చేస్తుంది. కంపెనీల నుండి 25 నుండి 28 లక్షలు తీసుకుంది గవర్నమెంట్. వీళ్ళకు 10 లక్షలు ఇవ్వడానికి కూడా మొత్తం బొక్కి ఇస్తారు. అందుకొరకు మేము వీళ్ళందరి బాధలు ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి ఎక్కడైనా న్యాయం చేయాలని ఎంతో పాటుపడి సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ఎన్నో లెటర్ రాసి ఎంతో చేసి ఆఖరికి మేము నిర్ణయించుకున్నాం. ఫైనల్గా 20 రోజులలో రెస్పాండ్ కాకుంటే అసెంబ్లీ నుంచి అసెంబ్లీ, లేకుంటే ముఖ్యమంత్రి అని అనుకున్నాము. ముందైతే మేము ఇక్కడ ధర్నా చేస్తాం. తర్వాత ఎవరిని రౌండ్ అప్ చేయాలి, ఎవరిని గేరావ్ చేయాలి అదంతా మళ్ళీ తర్వాత నిర్ణయించుకుంటాము. 100-200 మంది రైతులతోని, బాధితులతోని మేము అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా 12వ తారీఖు చేయదలుచుకున్నాం. ఎందుకంటే 11వ తారీఖు 20 రోజులు అయిపోయింది. ముఖ్యమంత్రికి ఇచ్చిన టైము 20 రోజులు అవుతుంది. అందుకే 12వ తారీఖు నాడు మేము ధర్నా చేయబోతున్నాము. ఈలోగా ఒకవేళ వాళ్ళు ఏదన్నా చరణం జరిగితే ధర్నా విరమించడం కూడా జరుగుతుంది. అందువరకు ముఖ్యంగా భూ నిర్వాసితులు ప్రాజెక్టుల కోసం దోచుకున్నారు. ఇటు కంపెనీల కోసం అన్ని విధాలుగా ఏమన్నా అంటే ఆటం ఉంటుంది. మేము ఇచ్చిన భూమి ఎప్పుడైనా తీసుకోవచ్చు అని మేము రాసుకున్నాము. అందువరకు అంటే నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు తీసుకున్నాక నీ దగ్గర నువ్వు తీసుకుంటే కదా తీసుకోలే, కానీ పరిహారం చెల్లించాలి కదా. దాని మీద డిపెండ్ అయి బతుకులు రైతులు నేను చేసిండ్రు. అట్లాంటి రొట్టె చేతులు వాళ్ళు ఎక్కడ చూస్తారు, వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు వాళ్ళు. అందరూ దళితులు ఎక్కువ, దళితులు బీసీలు వాళ్ళే ఉంటారు కదా వీళ్ళు ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చేది. కానీ ఇక్కడ ఏమైంది అనుకున్నావు, ఒక సర్పంచ్ ఆయన గెలవడం కోసము
అందరికి రాత్రికి రాత్రి 10 గుంటలు 20 గుంటలు అందరికి దానం చేసిండు. దానికి కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఇన్ఛార్జ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసిండు. నేను దాన్ని కూడా రాసిన ఇస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తాం కానీ 10 గుంటలు 20 గుంటలు ఇచ్చడం ఎక్కడ లేదు, నాకు అయితే తెలుసలేదు, దానికి జవాబు ఇవ్వండి అన్న. అట్లనే ఈ నరసింహరావు జంగయ్య చచ్చిపోయిందని సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ కావాలి, ఆ డెత్ సర్టిఫికేట్. జంగయ్య బతికే ఉండు కళ్ళు ముందు, మరి చచ్చిపోయినాడు. వాడి కొడుకు వీడేనా, వీడి తండ్రి ఇంకో జంగయ్య ఉన్నాడా, అది కావాలంటే వాడికి డెత్ సర్టిఫికేట్, వాడి ఆధార్ కార్డు, వాడి ఓటర్ ఐడి ఇవన్నీ తీసుకురావాలి. వారసత్వ సర్టిఫికేట్, వాడి కొడుకు వీడు అని ఇవ్వాలి. ఆర్టీఓ కూడా ఈయన కేసు వేసినప్పుడు ఆర్టీఓ కూడా ఆయన జంగయ్య కొడుకే అని వీళ్ళు ఇచ్చాడు. అందుకొరకు ఆర్టీఓ ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవన్నీ నాకు కావాలి అని ఇప్పటివరకు దానికి జవాబు లేదు. అట్లా అంత కేవలం ప్రజలని మభ్య పెడుతున్నారు కానీ నాయకులను కాపాడుకుంటారు. ఎంతో అంటారు బీఆర్ఎస్ ఇది చేసింది అది చేసింది అని అన్ని వసూలు చేసుకోమంటారు. వసూలు చేసిండ్రు, ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వలన నష్టపోయారు అక్కడ రైతులు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచి మళ్ళీ ఆయన కాంగ్రెస్ లో పోయాడు. ఇలా నుండి ఎలా వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు? కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు పార్టీలు మారుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతున్నారు. అందుకొరకు అలాంటి వాళ్ళను చీదరించుకోవాలి, ఎల్లగొట్టాలి అనే ప్రజలకు నేను చెప్తున్నా. మీ కొరకు పాట పడే వాళ్ళు వాళ్ళని మీరు ఎన్నుకోవాలి కానీ ఎవరు ఏదో పార్టీ పేరు పెట్టుకొని గెలిచిన వాళ్ళని గెలిపిస్తారు కానీ నేను సేవ చేస్తా అని వచ్చిన వాళ్ళకి వాళ్ళు కాంటలేదు. అందుకొరకు ప్రజల కూడా చాలా తప్పు ఉంది. ప్రజలు కూడా తప్పకుండా అవేర్నెస్ రావాలి. అందుకొరకు మేము అవేర్నెస్ కూడా చేయడానికి మేము మొత్తం రాష్ట్రం తిరగాలనుకుంటున్నాము. అదే త్వరలో ఇప్పుడైతే ఈ ధర్నా మేము 12వ తారీఖు నాడు ధర్నా చేస్తున్నాము పెద్ద ఎత్తున. అదే మీరు అందరికీ చెప్పండి, వేరే మీడియాలో కూడా పంపించాలి. కొంచెం ప్రజలకు తెలిసేటట్టు రైతులకు మీ వెంట మేమున్నామని మేము అభయమిస్తున్నాము. అందుకొరకు ఎక్కడెక్కడ రైతులైనా సరే బాధితులు, భూ నిర్వాసితులు, ఫ్యాక్టరీ కంపెనీల కోసం అని చెప్పండి. గజ్వెల్ నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశాను. ఎవ్వరూ కేసీఆర్ మెచ్చుకుంటలేరు. మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు భూమి ఇవ్వలేదు, నాది ఎంత పోయిపోయింది, నాదంతా పోయిపోయింది. భూమి 250 గజాలు ఇస్తే దాంట్లో ఏం చేసుకుంటారు వాళ్ళు? ఎకరాల భూమి పడగొట్టుకుంటే 250 గజాలలా ఇల్లు కట్టుకుంటే ఇంకా అయిపోద్ది. ఆదాయం ఇక్కడ ఉండదు సరే.